హాయ్ అండి. నేను మీ స్మైలీ సంతోషిరావు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో టాపిక్ ఏంటంటే ఆల్రెడీ మీకు తెలుసు. ఎందుకంటే thumbnail లో చూసి అడుగుతుంటారు కదా. యూట్యూబ్ లో ఫాస్ట్ గా మానిటైజేషన్ అవ్వాలంటే ఏం చేయాలక్క అని నన్ను చాలా మంది అడుగుతున్నారు. సో నా ఫ్రెండ్స్ కూడా అడుగుతున్నారు. ఎందుకంటే మేము యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. బట్ అది ఎలా తొందరగా మానిటైజేషన్ అవ్వాలి కదా, అవ్వాలంటే ఏం చేయాలి అని చెప్పి నన్ను చాలా మంది అడుగుతున్నారు. అది ఒక్కొక్కరికి చెప్పేదానికంటే ఒక వీడియో చేసి పెడితే అందరికీ తెలుస్తుంది కదా అని చెప్పి నేను అనుకుంటున్నాను. అందుకే వీడియో చేస్తున్నాను. సో ప్లీజ్ అండి, లాస్ట్ వరకు వీడియో చూడండి, స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే అది ఎలా అనేది తెలియదు కదా. సో కంప్లీట్ గా చూస్తేనే ఎలా తొందరగా మానిటైజేషన్ అవుతుంది అనేది తెలుసుకోవచ్చు. అలాగే నేను తెలిసిన వాళ్ళకైతే చెప్పట్లేదండి, ఓన్లీ తెలియని వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే నాలాగా కొత్తగా యూట్యూబర్స్ ఉంటారు కదా, అంటే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళకి ఎలా ఏంటి అనేది తెలియదు కదా, వాళ్ళ కోసం మాత్రమే నేను చెప్తున్నాను, తెలిసిన వాళ్ళ కోసం అయితే కాదు. సో ఇంకా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోతాం. సీరియస్లీ నాకు నిజంగా యూట్యూబ్ కోసం ఏం తెలియదండి. నేను ఆల్మోస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసి 8 months అయితే అయిపోతుంది. బట్ నాకు 2 months లోనే 1K సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారు. కానీ అది అసలు నాకు ఏం తెలియదు యూట్యూబ్ కోసం. ఇప్పుడు తెలుసు కానీ స్టార్టింగ్ లో అయితే నాకు ఏం తెలియదు. ఇప్పుడు నేను కొన్ని నేర్చుకుంటున్నాను అనమాట, చూసి అలా నేర్చుకుంటున్నాను. అంతేగాని ఫస్ట్ అయితే నాకు అసలు యూట్యూబ్ కోసం ఏం తెలీదు. ఎవరికి, నాకే కాదు ఎవరికి యూట్యూబ్ కోసం స్టార్టింగ్ లో తెలియదండి. తర్వాత మనం అలా తెలుసుకోవాలి అంతే. అది కూడా మనకి ఎక్కడో ఉండవు, మనం యూట్యూబ్ లోనే సెర్చ్ చేస్తే దొరికేస్తాయి. ఇంకెక్కడికో వెళ్ళి మనం సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. మనం యూట్యూబ్ లోనే యూట్యూబ్ కోసం అయితే తెలుసుకోవచ్చు. చాలా మంది ఉన్నారండి యూట్యూబ్ కోసం మనకి క్లారిటీ ఇవ్వడానికి, చాలా మంది అయితే ఉన్నారు. చాలా చక్కగా చెప్తారండి, ప్రతిదీ చెప్తారు యూట్యూబ్ కోసం. ఎలా చేయాలి, ఎలా మానిటైజేషన్ చేసుకోవాలి, అసలు ప్రతి ఒక్కటి ఎలా వీడియో ఎడిటింగ్ చేయాలి, అసలు ఎలా స్టార్ట్ చేయాలి, ఏం చేస్తే యూట్యూబ్ లో మనకి మంచి ఎర్నింగ్ వస్తుంది, ఇట్లా అన్ని చెప్తారండి. యూట్యూబ్ లో మీరు సెర్చ్ చేయడంలోనే ఉంది, బాగా చాలా బాగా చెప్తారు. సో అయితే నేను యూట్యూబ్ లోనే సెర్చ్ చేసి తెలుసుకున్నాను అనమాట ప్రతి ఒక్కటి కూడా. జనరల్ గా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తుండే, అందులో రీల్స్ ఏమో నేను యూట్యూబ్ లో పోస్ట్ చేసేసేదాన్ని షార్ట్స్ లా. 1 month అయ్యాక నాకు తెలిసింది అనమాట, ఇలా షార్ట్స్ తో మానిటైజేషన్ అయితే ఇట్లా ఉంటది, లాంగ్ వీడియోస్ తో మానిటైజేషన్ ఇట్లా ఉంటది, టైం లిమిట్ ఇందా అని చెప్పేసి, అంటే ఎర్నింగ్ ఎలా స్టార్ట్ అవుతుంది అన్ని తెలుసుకున్నాను అనమాట నేను 1 month తర్వాత. యాక్చువల్ గా షార్ట్స్ తో మానిటైజేషన్ ఏంటంటే 90 days లో 90 days లో కంప్లీట్ చేయాలన్నమాట. 500 సబ్స్క్రైబర్స్ అండ్ 10 million వ్యూస్ ఉండాలి. ఇంకా నాకు తెలిసేసరికి 1 month అయిపోయింది. అప్పటికే నాకు ఇంకా టైం లేదు, 2 months టైం ఉంది. ఆ 2 months లో అయితే నేను కంప్లీట్ చేయలేకపోయాను అండ్ చేయలేను కూడా. ఎందుకంటే నేను ఇప్పటికప్పుడు ట్రై చేస్తే అది రాదు కదా, సో అందుకే నాకు తెలియలేదు. అండ్ లాంగ్ వీడియోస్ తో నేనైతే ట్రై చేస్తున్నాను. సో నాకైతే 2 months లోనే 1K సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారు. కానీ నాకు ఇంకా వాచ్ టైం అయితే కంప్లీట్ అవ్వలేదు. అంటే మనకి మానిటైజేషన్ అవ్వాలంటే రూల్ ఏంటి, 1K సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్, ఇది కదా లాంగ్ వీడియోస్ లో. సో ఫస్ట్ అయితే మనకి సబ్స్క్రైబర్స్ క్విక్ గా రావాలి అంటే షార్ట్స్ అప్లోడ్ చేయాలి. షార్ట్స్ వల్ల మనకి సబ్స్క్రైబర్స్ తొందరగా వస్తారనమాట. షార్ట్స్ పెట్టాలి ఫస్ట్. షార్ట్స్ వల్ల మనకి 1K సబ్స్క్రైబర్స్ అయితే తొందరగా వచ్చేస్తారు. తర్వాత మనం సబ్స్క్రైబర్స్ తర్వాత దేనికోసం ఆలోచించాలి, వాచ్ అవర్ కోసం. వాచ్ అవర్ అయితే మాత్రం మనం లాంగ్ వీడియోస్ కోసం చూసుకోవాలి. ఇంకా లాంగ్ వీడియోస్ మనం చేస్తూ దాని ద్వారా, అంటే లాంగ్ వీడియోస్ అయితే లెంత్ వస్తుంది కదా, లెంత్ వల్ల మనకి వాచ్ అవర్ కౌంట్ అవుతుంది అనమాట. సో మనం ఎంత చేసినా 30 seconds 60 seconds కంటే మనం షార్ట్స్ చేయలేము. అదే లాంగ్ వీడియోస్ అయితే ఎక్కువ టైం చేయొచ్చు కదా. మినిమం ఒక 10 minutes అయినా మనం ఒక లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసాం అనుకోండి, రోజుకి ఒకటి చేసినా కూడా మనకి ఈజీగా వాచ్ అవర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అదనమాట. సో అలా మనం లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తూ మనం వాచ్ అవర్ ని కంప్లీట్ చేసుకోవాలి. షార్ట్స్ పోస్ట్ చేస్తూ సబ్స్క్రైబర్స్ ని అయితే సంపాదించుకోవచ్చు. సో ఇట్లా మనం చేసుకున్నాం అనుకోండి, తొందరగా సబ్స్క్రైబర్స్ వస్తారు, తొందరగా వాచ్ అవర్ కూడా కంప్లీట్ అయిపోద్ది. ఈ రెండు అయిపోతే మానిటైజేషన్ అప్లై చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, మనం కొత్త యూట్యూబర్స్ కదా, సో దాని వల్ల ఏమవుతుందంటే మనకి ఏ కంటెంట్ పెట్టాలో తెలియదు. అంటే షార్ట్స్ అయితే ఒక మ్యూజిక్ తీసుకుంటాం, దానికి ఏదో యాక్ట్ చేస్తాము, రీల్ లా చేస్తాము. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో జస్ట్ లిప్ మూమెంట్ లేకపోతే ఒక డైలాగో చెప్పి పోస్ట్ చేపిస్తాము.
కానీ లాంగ్ వీడియోలో అయితే ఏం పోస్ట్ చేయాలనేది ఎవరికి అర్థం కాదు. అది కూడా స్టార్టింగ్ లో కొత్తగా యూట్యూబర్స్ కి అయితే అస్సలు అర్థం కాదు. కంటెంట్ ఏం పెట్టాలి, అసలు ఏంటి లాంగ్ వీడియో పెట్టాలి అనేది అస్సలు అర్థం కాదు. సో అలాంటి వాళ్ళకి ఇంకా డైలీ బ్లాగ్స్ అట్లాంటివి పెట్టుకుని మీకు కన్వీనియంట్ ఉంటాయి డైలీ బ్లాగ్స్. ఇప్పుడు నాకైతే ఆ డైలీ బ్లాగ్స్ పెట్టే కన్వీనియంట్ ఉండదు. సో అందుకని నేను పెట్టట్లేదు. ఇంట్లో పూజ చేసేవి అట్లా ఏదైనా మంచి టిప్స్ ఏమైనా ఉంటాయి కదా, అలాంటి టిప్స్ ఏమైనా తెలిసి ఏదైనా కూడా చూసే ఆడియన్స్ కి యూజ్ అయ్యేలా ఉండాలి మన కంటెంట్. అట్లా మనం పెడితే తొందరగా రీచ్ వస్తుందండి. అదైతే నేను షూర్ గా చెప్తాను. ఏది పెట్టినా కూడా, మనం ఏ వీడియో పెట్టినా కూడా ఫస్ట్ అయితే ఆడియన్స్ చూసే ఆడియన్స్ కి అందులో ఏది యూజ్ అనేది ఉండాలి. యూజ్ ఉంటేనే మనకి తొందరగా రీచ్ వచ్చేస్తుంది. నాకైతే మోనిటైజేషన్ అవ్వలేదండి. ఎందుకంటే నాకు 1K అబోనే సబ్స్క్రైబర్స్ ఉన్నారు, బట్ నాకు వాచ్ అవర్ అయితే కంప్లీట్ అవ్వలేదు. ఎందుకంటే నేను ఒక 4-5 పెట్టాను అట్లా అంతే లాంగ్ వీడియోస్. అవి కూడా నాకు వాటికి కూడా పెద్ద వ్యూస్ ఏం రాలేదు. ఎందుకు రావు అంటే రావండి, వ్యూస్ రావు. నేను ఎందుకు వ్యూస్ రావు, అసలు కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఎందుకు వ్యూస్ రావు అనేది నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా పోస్ట్ చేస్తానండి. ఎందుకు రావనేది కూడా నేను చెప్తాను. అలాగే ఏం చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయి అనేది కూడా చెప్తాను అనమాట. నాకెందుకు రావట్లేదంటే నేను కంటెంట్స్ ఇవ్వట్లేదు, ప్రిపేర్ చేసుకోలేదు. నేనేమనుకుంటున్నా అంటే మనం ఒక కంటెంట్ పెట్టామంటే అది మంచిగా ఉండాలి, చూసే ఆడియన్స్ కి యూజ్ అవ్వాలి కదా, యూజ్ అయ్యేటట్టు ఉండాలి అని నేను అనుకుంటున్నా అనమాట. అందుకనే నేను బెస్ట్ కంటెంట్స్ ఇచ్చే వరకు నేను నార్మల్ గా షార్ట్స్ పెడుతున్నాను. ఇప్పటి వరకు నేను షార్ట్స్ చాలా పెట్టాను. మానిటైజేషన్ పిగ్ గా అయ్యే టిప్ అయితే మాత్రం అదే చెప్తా నేను. వీడియోస్ అప్లోడ్ చేయండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నన్ను ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి, ఒక లైక్ కట్టండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే వేరే వాళ్ళకి ఎవరికైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి నా వీడియోని షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.